గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో జరిగింది. దంపతులు తాళ్లపల్లి శంకర్, సరితకు ఇద్దరు కొడుకులు యశ్వంత్, సుశాంత్. చిన్న కొడుకు సుశాంత్కు 13 ఏళ్లు. ముస్తాబాద్ గురుకుల స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. స్కూలుకు క్రిస్మస్ సెలవులు రావడంతో ఇటీవల ఇంటికి వచ్చాడు సుశాంత్. సోమవారం ఉన్నట్లుండి ఛాతీలో నొప్పి వచ్చింది. నొప్పి ఎక్కువ కావడంతో అల్లాడుతూ తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులు హుటాహుటిన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గుండెపోటు రావడంతోనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. నిన్న మొన్నటి వరకు ఇంట్లో అల్లారుముద్దుగా తిరిగిన కొడుకు అనంతలోకాలకు వెళ్ళిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు స్థానికులకు కంటితడి పెట్టించాయి. బాలుడు సుశాంత్ మృతి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడు మృతికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఎలా జరిగింది? దీనికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు? ఎస్ నాగరాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కోనరావుపేట మండలము నిజాంపేట గ్రామానికి చెందినటువంటి ఒక 13 సంవత్సరాల బాలుడుకి గుండెపోటు రావడం అయితే ఆ గ్రామం లోపల విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే తాళ్లపల్లి శంకర్, సరిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉండడం జరిగింది, యశ్వంత్, సుశాంత్. సుశాంత్ ఈ ముస్తాబాద్ మండలం లోపల ఉన్నటువంటి గురుకుల పాఠశాల లోపల ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నారు. ఇతడు స్పోర్ట్స్ లోపల యాక్టివ్ గా ఉండడంతో ఇతని వరంగల్ జిల్లా లోపల ఉన్నటువంటి మరొక గురుకుల పాఠశాలకు షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ స్పోర్ట్స్ కోటా లోపల ఆడుతూ ఆ స్పోర్ట్స్ లోపల చాలా యాక్టివ్ కూడా ఉండడం జరుగుతుంది. అయితే అక్కడనే చదువుతున్నటువంటి సుశాంత్ క్రిస్మస్ పండుగ సెలవులు కావడంతో ఆ ముస్తాబాద్ గురుకుల పాఠశాలకు చెందినటువంటి సుశాంత్ ఇటు తన సొంత గ్రామం నిజామాబాద్ కు రావడం కూడా జరిగింది. అయితే నిన్న ఇటు ఏదైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇటు క్రిస్మస్ వేడుక లోపల పాల్గొనేటప్పుడు అతనికి ఛాతి లోపల నొప్పి వస్తుందని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పడం కూడా జరిగింది. అయితే ఉటావుటిన అతన్ని సిరిసిల్ల హాస్పిటల్ కు తరలించేటువంటి సమయం లోపలనే అక్కడ ప్రాథమిక చికిత్స అందించేటువంటి సమయం లోపలనే సుశాంత్ మృతి చెందినట్టుగా తెలుపుతున్నారు. నిన్న అంత్యక్రియలు కూడా పూర్తయినాయి. అయితే సుశాంత్ కు ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నటువంటి సుశాంత్ కు 13 సంవత్సరాల వయసు లోపలనే ఛాతి లోపల నొప్పి ఎందుకు వచ్చింది అనేటువంటి కోణం లోపల అయితే ఇటు డాక్టర్లు పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే డాక్టర్ల బృందం కూడా సుశాంత్ ఇంటికి కాసేపటి తర్వాత వెళ్లి అక్కడ అతనికి గుండెకు సంబంధించినటువంటి ఏమైనా వ్యాధులు ఉన్నాయనేటువంటి కోణంలో నిర్ధారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు మనకు తెలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది నాగరాజు. థ్యాంక్ యూ శ్రీనివాస్.